ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అభి అన్నయ్య, మేడం గారు వసు ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? వసు గారు మేడం గారి దగ్గరికి వెళ్ళారన్నయ్య. కొత్త ఈవెంట్ ఫైనల్ చేయాలంట. ఈవెంట్లో వసు దూసుకెళ్ళిపోతుంది అభి. అంతా నువ్విచ్చిన ట్రైనింగే. అదేం లేదన్నయ్య, వసు గారికి స్వతహాగా మంచి తెలివితేటలున్నాయి. ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు నేర్చేసుకుంటారు. నీ ఎంకరేజ్మెంట్ లేకపోతే వసు ఈ స్థాయికి రాలేదభి. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునన్నయ్య. ఏంటి మాటలు? పని మానేసి చలపతి సార్ చూశారంటే మీ ఉద్యోగం నా ఉద్యోగం తీసేస్తారు. పని చూసుకోండి. ఉమ్. అఖిల్ ఏంటి ఇంకా ఆఫీస్కి రాలేదు? రోజు నా రాజా నాకంటే ముందొచ్చి నా కోసం ఎదురు చూసేవాడు. ఈ రోజు ఇంకా రాలేదేంటి? ఆంటీ, అఖిల్ ఇంకా రాలేదేంటి? నా రాజా కూడా రాలేదే. ఉమ్, నేను అఖిల్ గురించి అడుగుతుంటే మధ్యలో మీ రాజా ఆ? ఎవరు? నేను రాజా కోసం ఎదురు చూస్తుంటే నీ అఖిల్ గురించి అడుగుతావేంటి? ఏంటి మేడం అత్తా కోడల్లా కోపంగా చూసుకుంటున్నారు? పని చూడండి. ఏమైంది అఖిల్? ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు? ఆనంద్ని కలిసావా? మీ బిజినెస్ మొదలైందా? ఆఫీసులో ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా? పని చూడండి. ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? ఏం జరిగిందిరా? ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. సీరియస్ మ్యాటర్ అఖిల్. ఏమైనా బెడిసి కొట్టిందేంట్రా? పని చూసుకోమని అన్నానా? లక్కీగా ఆనంద్ నన్ను ఆ ఇష్యూలోంచి తప్పించాడు. లేదంటే ఆనంద్తో పాటు నేను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్లాల్సి వచ్చేది. ఇంతకీ సుమిత్ర మేడం గారు ఎలా ఉన్నారో? మమ్మీ, డాక్టర్, మా మమ్మీ ప్రస్తుతానికి ప్రమాదం లేదు, కానీ పల్స్ వీక్గా ఉంది. స్పృహలోకి రాలేదు. కాస్త టైం పడుతుంది. బట్ డోంట్ వరీ. వదినకి ఇంకా భూమి మీద నూకలున్నాయా? మా మేడంకి ఏం కాదు కదా డాక్టర్? ఇప్పుడు కండిషన్ కాస్త బెటర్గా ఉంది. ట్రీట్మెంట్కు ఆవిడ బాగా రెస్పాండ్ అవుతున్నారు. పల్స్ రేటు ఇంక్రీజ్ అవ్వాలి. ఈలోపు మళ్ళీ స్ట్రోక్ వస్తే ప్రాబ్లమే. మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందా డాక్టర్? చెప్పలేం. ఇప్పుడు వచ్చింది చాలా సివియర్ స్ట్రోక్. ఆవిడ దేనికో షాక్ అయ్యారు. మళ్ళీ అలాంటి న్యూస్ వింటే కనుక సర్వే అవ్వడం చాలా కష్టం. మా మమ్మీ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? 24 hours టైం పడుతుందమ్మా. ఆ లోపల స్పృహ రావచ్చు. కానీ ఆవిడ్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఆవిడ షాక్ అయ్యే ఎలాంటి విషయం చెప్పకూడదు. ఒక షాకింగ్ న్యూస్ విని వదినకి స్ట్రోక్ వచ్చింది. ఆనంద్ అరెస్ట్ చేస్తే వదిన గుండె శాశ్వతంగా ఆగిపోతుందేమో. ఆవిడ రికవరీ అవడానికి ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? మినిమం 1 week అయినా పడుతుంది. ఈ కేసులో ఆవిడ విక్టింగా ఉన్నారు. ఆమెను అరెస్ట్ చేయాలి. హార్ట్ పేషెంట్ని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? మీరు ఆవిడ్ని డిశ్చార్జ్ చేశాకే మేము అరెస్ట్ చేస్తాము. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆవిడికి బెడ్ రెస్ట్ అవసరం. అరెస్ట్ అయ్యాక ఆ రెస్ట్ ఏదో జైల్లోనే తీసుకుంటారు. మీ ఇష్టం. నా హాస్పిటల్లో ఆవిడ్ని మీరు అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను.
మమ్మీకి ఏం కాదు వైషు. రేపటికల్లా స్పృహలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా. స్పృహలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు. వదిన్ని హాస్పిటల్లో చంపేసి శ్మశానానికి తీసుకెళ్తే మంచిదేమో. అన్నయ్య ఇలా చేస్తాడని మమ్మీకి ఇలా అవుతుందని నేను ఊహించలేదు. మేము ఆనంద్ కోసమే వచ్చాము. మీకు ఆనంద్ ఆచూకీ తెలిసినా, ఆనంద్ ఫోన్ చేసినా మాకు చెప్పండి. అరెస్ట్ చేయాలి. ఎంతసేపు అరెస్టేనా? మనుషుల గురించి పట్టించుకోరా? మా డ్యూటీ మేము చేస్తున్నాం. చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. సారీ ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, జరిగిన ఫ్రాడ్కు సుమిత్ర మేడం గారికి ఏ సంబంధం లేదు. నేరం చేసింది మేడం గారు కాదు. మరెవరు మేడం? చెప్పండి మేడం, ఇదంతా ఎవరు చేశారు? నా వంక చూస్తుందేంటి? కొంపతీసి ఆనంద్కి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చింది నేనే అని వసుకు తెలిసిపోయిందా? చెప్పండి మేడం, ఎవరు చేశారు? నేను. క్రైమ్ చేసింది మీరా? అవును. మీరు ఆవిడకేమవుతారు? మేడం గారి కంపెనీలో నేను మేనేజర్ని. కంపెనీ ల్యాండ్ పేపర్స్ కలర్ జిరాక్స్ చేయించి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయించింది నేనే. మేడం గారి అబ్బాయి ఆనంద్కి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చింది నేనే. అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని ఆనంద్కి తెలియదు. అవి ఒరిజినలే అనుకుని ఫైనాన్సర్ దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ టైంలో ఆనంద్ అమాయకుడు. మరి డాక్యుమెంట్స్ పై సుమిత్రాదేవి గారు సైన్ చేశారు కదా? మేడం గారు చేయలేదు. మేడం గారి సైను నేనే ఫోర్జరీ చేశాను. మేడం గారికి ఏ పాపం తెలీదు, ఆనంద్కి ఏం తెలీదు. అంతా నేనే చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.